వెయిటింగ్ పీరియడ్ 2 అనుభవాలకి మిగులుస్తుంది. మొదటిగా ధన్యులు ఎవరు అవుతారంటే 18వ వచనం, కావున నీ మీ యందు దయ చూపవలనని యెహోవా. ఎందుకయ్యా లేట్ చేస్తున్నావు అంటే అక్కడ రైట్ రాస్తుంది, ఏం చూపించాలంట? దేవుడు మన మీద దయ చూపించాలంట. రెండవది, ఎందుకయ్యా నువ్వు ఆగిపోయినావు, నెరవేర్చకుండా ఎందుకు మధ్యలో ఆగిపోయినావు అంటే మిమ్మును కరుణింపవలనని. అంటే ఇప్పుడు ఆ దేవుని యొక్క దయ, దేవుని యొక్క కరుణ, 13వ కీర్తనలో ఆఖరి వచనం చూస్తే కృప, ఈ ఆలస్యంలో ఎదురు చూస్తున్నప్పుడు, ఆయన నిరీక్షించుకొని మనం వెయిట్ చేస్తున్నప్పుడు ఆయన కావలసుకొని వెయిట్ చేస్తారు. ఎందుకు తెలుసా అండి? ఈ దయ, ఈ కరుణ, ఈ యొక్క కృప ఏం చేస్తుందంటే వెంటనే ఇంతవరకు మూసివేయబడిన ద్వారాలను హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేక